హాయ్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో, అందరికి అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియో అయితే క్రియేట్ చేశాను. సో, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా చేసుకున్నాక మీకు ఒక ఫోటో అయితే ఇస్తాను. ఈ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఓకే. సో, ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేయండి. సో, ఇక్కడ యాడ్ ఏ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో, ఈ విధంగా చేసుకున్నాక మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని పైన పెట్టేసుకోండి. ఈ విధంగా పైన పెట్టేసుకున్న తర్వాత మనకి కింద అయితే రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో, ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా అయితే ఎరేజ్ అయిపోతుంది. ఓకే. సో, ఈ విధంగా ఎరేజ్ అయిపోయిన తర్వాత మీరు కరెక్ట్గా అయితే సెంటర్లో ఉండే విధంగా పెట్టేసుకోండి. ఓకే. సో, పైన మనకు యారో సింబల్ ఉంటుంది, అంటే ఎరేజ్ సింబల్, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో, ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మనకు ఒపాసిటీ ఉంటుంది. సో, ఈ రెండు కింద లైన్స్ 2 లైన్స్ అయితే 37 పెట్టేసుకొని ఈ సైజ్ ఫస్ట్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే కొంచెం పెంచుకోండి. ఓకే. సో, ఈ విధంగా పెంచుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫోటోని జూమ్ చేసుకోండి. ఓకే. ఫోటోని జూమ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా అయితే ఫోటో కింద అయితే ఈ విధంగా డ్రా చేయండి. చూడండి ఎలా చేస్తున్నానో. సో, ఈ విధంగా డ్రా చేయండి. ఓకే. కొంచెం కనబడకుండా అయితే చేయండి. ఓకే. సో, చాలా ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు తెలుసు. సో, నేను ప్రతి ఒక్క వీడియోలో అడిగేది ఒకటి లైక్. ఓకే. సో, మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ విధంగా. ఓకే. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకుంటే చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఓకే. సో, ఈ విధంగా ఉంచేసుకున్న తర్వాత పైన మళ్ళీ రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా చేసుకున్నాక కింద మనకు టెక్స్ట్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ మీరు ఏమైనా టైప్ చేస్తారంటే మీకు ఏదైనా ఒక సెంటిమెంట్ లాంటి టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, నేను ఒక టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే. డోంట్ కంపేర్ రామ్ చరణ్ గారు ఎనీవన్ బికాస్ ఈజ్ ఏ ఈక్వల్ టు గాడ్. ఓకే. సో, ఈ విధంగా టైప్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం స్మాల్గా అయితే అనుకున్న తర్వాత ఇక్కడ మనం అయితే ఈ విధంగా అనుకోండి. ఓకే. సో, ఈ విధంగా ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మనకు ఎర్ర సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఫాంట్స్ ఉంటాయి. ఓకే. సో, మీరు ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇలాగైతే కింద మనకి ఇంకా చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. సో, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కొన్ని అయితే ఫాంట్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఓకే. మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా. సో, నేను ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి. సో, ఓకే. ఈ ఫాంట్ ఏ ఫాంట్ బాగాలేదు. ఓకే. మీకు ఏది సెట్ అయ్యేటట్టుంటే అదైతే యాడ్ చేసుకోండి. సో, లెమన్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే. సో, ఈ లెమన్ ఫాంట్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఓకే. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కింద మనకు కలర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రేడియంట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో, ఈ విధంగా చేసుకున్నాక మనకు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఈ విధంగా వైట్ అని బ్లాక్ అని ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ బ్లాక్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ కలర్ అయితే ఎంచుకోండి. ఓకే. సో, ఈ కలర్ ఎంచుకొని పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే. సో, మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ స్ట్రోక్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో, ఇక్కడ ట్యాప్ చేసుకుంటూ స్ట్రోక్ అనేది కొంచెం పెంచేసుకొని మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ షాడో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో, ఈ విధంగా చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే బ్లర్ ఎఫ్ ఉంటుంది. సో, ఈ విధంగా బ్లర్. సో, ఈ బ్లర్ అయితే ఒక తగ్గించుకోండి ఈ విధంగా. ఓకే. తగ్గించుకున్న తర్వాత మీరు ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఓకే. సో, ఈ విధంగా చూసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఓకే పైన రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే పైన మనకు డౌన్లోడ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఓకే.
ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరేం చేయాలంటే ఈ సూపర్ వీపీఎన్ అయితే మన మొబైల్‌కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సూపర్ వీపీఎన్ కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు క్యాప్‌కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో క్యాప్‌కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంటది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే. సో న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫోటో సెక్షన్‌కి రండి. సో ఫోటో సెక్షన్‌కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇంతకుముందు మనం పిక్సార్ట్‌ల యాప్ అయితే అంటే పిక్సార్ట్‌లో అయితే మనం ఒక ఫోటోని డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. కింద యాడ్ ఉంటది. ఇక్కడ ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని మీరు ఏం చేయాలంటే ఒక మీకు 20 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే. నేను ఒక 10 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశాను. ఓకే. మనకు లాస్ట్‌కి అయితే క్యాప్‌కట్ అవుట్ అని ఉంటది. సో దీని మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ట్యాప్ చేసుకొని డిలీట్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఓకే. మనకు యారో మార్క్ అనేది రాదనమాట. ఓకే. సో ఈ విధంగా చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నాక మీకు ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే వస్తాయి. ఓకే. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ కాంబో ఉంటది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు చాలా యానిమేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో మీరేం చేయాలంటే ఫస్ట్ యానిమేషన్ మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యానిమేషన్ అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటది. ఓకే. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా అయితే ఉంటది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎఫెక్ట్ అని ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకైతే ఈ విధంగా అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనకు డైమండ్ జూమ్ అని ఉంటుంది చూడండి. ఓకే. సో ఇక్కడ ఉన్నది కదా! మీకు కొంచెం అయితే లేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ డైమండ్ జూమ్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నాక మనకైతే ఈ విధంగా అయితే వస్తది. సో కింద పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. మనకైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతది. సో మీరు ఏం చేయాలంటే ఎఫెక్ట్‌ని కొంచెం అయితే 5 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తది చూడండి. ఓకే. సో ఈ విధంగా అయితే చాలా బాగా వస్తది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే మనకైతే సాంగ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఏం చేయాలంటే మనకు ఇక్కడ ఆడియో ఉంటది చూడండి. ఇక్కడ ఆడియో మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సౌండ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఫ్రమ్ డీవీస్ ఉంటది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మన సాంగ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేనైతే ఈ వీడియోకు యూజ్ చేసిన సాంగ్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే. సో నేను ఇప్పుడు యాడ్ చేస్తలేను. సో మీకైతే డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను పక్కా సాంగ్ అయితే. సో అదైతే డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క వీడియోకి అయితే యాడ్ చేసుకోండి. ఓకే. సింపుల్‌గా మనకు పైన యారో సింబల్ ఉంటది. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ వీడియో అనేది సేవ్ అయిపోతది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? బాగుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Fearless.